చేసినప్పటి ఫోటోలు విజిట్ చేసిన తర్వాత హానరబుల్ ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అనేసి డిస్కస్ చేయడం జరిగింది ఎలాబొరేట్ గా. అలాంటప్పుడు సిద్దిపేటలో ఒక మార్కెట్ ఉంది, అంత తక్కువలో మనం ఏలా చేసుకోగలము అని సార్ గారి దిశానిర్దేశంతో మనం ఒక ప్రాజెక్ట్ ని నిర్మించుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మనం ప్రపోజ్ చేస్తున్న ప్లాన్ అప్ అండి. ఇక్కడ ఈ ఎల్ఆర్లో చూపిస్తున్నవన్నీ కూడా మనకి వెజిటేబుల్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. మన దాదాపుగా ప్రజెంట్ పాపులేషన్ 2,80,000 మంది ఉన్నారు. మనకి దాదాపుగా మనకి కార్పొరేషన్లో 5 మార్కెట్లు ఉన్నాయి. మేజర్ మార్కెట్లో ఒక మార్కెట్ అయిన చర్చ్ స్ట్రీట్లో ఏదైతే ఉందో ఆ మార్కెట్ గురించి మీకు అందరికీ బాగా సుపరిచితమైంది. నెక్స్ట్ ఆ మార్కెట్ ప్రజెంట్ గా ఉన్న సిచ్యుయేషన్ ఇది. మనది మార్కెట్ యొక్క అక్కడ ఉన్న కంప్లీట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద రోడ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. కొన్ని సంవత్సరాలుగా అది బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే మనకి దానికి ఎలాంటి అవుట్లెట్ లేదు. పైన రూఫ్ కూడా చూసినట్టయితే కంప్లీట్లీ బ్రోకెన్ అండ్ మనకున్న ఫండ్ కన్స్ట్రెంట్ వల్ల మనం రూఫ్ ఎప్పుడు కూడా చేయలేకపోయాము. వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చిన మార్కెట్ వెండర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆ తడుస్తుండే వాళ్ళు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. నెక్స్ట్ ఫిషెస్ పెట్టేసి అక్కడే క్లీన్ చేయడం, ఫ్యామిలీస్ డ్రైన్ ఆక్యుపై చేస్తున్నాయి అండ్ లో లైంగ్ అయిపోయింది మార్కెట్ అంతా కూడా. ఒక చిన్న వర్షం పడ్డా కూడా మార్కెట్ మొత్తంలో నీళ్ళే ఉంటాయి. స్ట్రీట్ బయట కూర్చొని వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ మార్కెట్స్ కి ప్రతి ఒక్క వెజిటేబుల్స్ పైన పడుతుంది. అదే కన్జ్యూమ్ చేస్తూ మనం అందరం కూడా ఆ వెజిటేబుల్స్ నే మనం ఇంట్లో వాడుతున్నాం. నెక్స్ట్ ఏర్పాటు చేసుకోగలిగాము. మొత్తం కూడా పెయింటింగ్ వేసాము. కొంతవరకు బాగా చేసాము అని అనుకున్నాము. బట్ విత్ ఇన్ నో టైం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేకపోవడం వల్ల అనిపిస్తున్నారా లేదు వ్యవసాయ పార్టీ తరఫున ఉండి అనిపిస్తున్నారా అనేది మీరు క్లారిఫై చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఒకటి మేయర్ అనేది ఎలక్షన్స్ అనేది మీరు మా వైఎస్ఆర్ పార్టీ రిజైన్ చేసినట్టయితే వెంటనే మీరు కార్పొరేటర్గా ఉంటారు. ఒక కార్పొరేటర్గా మీరు ఇక్కడ సమావేశంలో ఉండొచ్చు. కార్పొరేటర్ కాకుండా మీరు తరపున తెలుగుదేశం తరఫున మేయర్ సీట్ కానీ వెళ్ళినట్టయితే దానికి తగిన ప్రొసీజర్ ఆస్పెక్ట్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో ఉంది. తద్వారానే మేయర్గా మీరు ఉండాల్సి వస్తుంది. ఈ మేయర్గా మీరు ఇవాళ ఇలాంటి అజెండాలన్నీ కూడా కమిషనర్ గారు ఆమోదం చేసినట్టయినా లేదు మేయర్గా సంతకాలు పెట్టినట్టయినా ఇవిలో కోరిన కోర్టుని వేసాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మంచిది మేయర్ గారు తెలుగుదేశం తరఫున పార్టీ గౌరవ వేసుకున్నందుకు ఆమెకు రాబోయే రోజుల్లో భగవంతుడు మంచి ఆరోగ్య వ్యవస్థలు వేయాలని బాగుండాలని కూడా మనసారా కోరుకుంటున్నా. అయినా కూడా సభా ప్రాంగణంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా దీన్ని జాగ్రత్త వహించాల్సిందిగా కమిషనర్ గారిని మేయర్ గారిని కోరుకుంటున్నా. దీనిలో ఏ పద్ధతిలో మీరు ఇవాళ ఈ యొక్క సమావేశంలో జరిగే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఆమోదం చేస్తారని, ఈ ఆమోదం ఎంతవరకు చెల్లుబాటు అవుతుందని కమిషనర్ గారిని దీన్ని వివరించాలని కోరుకుంటున్నా. కాబట్టి తప్పుగా అర్థం చేసుకోకుండా మీరందరూ కూడా సభా గౌరవాన్ని పాటిస్తారని మనసారి ఆశిస్తూ రాబోయే రోజుల్లో అధికార పక్షంలో ఉంటూ మా యొక్క చిత్తూరు ఎమ్మెల్యే ఉదయ జగన్మోహన్ గారికి మేము అన్ని విధాలా సహకరిస్తాము. మీరు కూడా మీ యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చే ఫండ్స్ని మంచి ఫండ్స్ తీసుకొచ్చి చిత్తూరుని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తారని మీకు ఆ ఐడియాస్ ఉంటాయని, మీరు బెంగళూరు సిటీలో నుంచి ఉంటున్నారు కాబట్టి మీకు మంచి ఐడియాస్ వస్తాయని నేను మరీ ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నలుమూలలా కూడా మనం 3 చోట్ల కూడా ఇంకా 3 చోట్ల మార్కెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని మాకు ఇదివరకే ఆదేశాలు జారీ చేయడం అయింది. దాని ప్రకారంగా మనకున్న ఆల్మోస్ట్ మనకి 112 crores ఆఫ్ ప్రాపర్టీ కార్పొరేషన్ ప్రాపర్టీ ఉంది. ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటుందో అక్కడ మేము ఆల్రెడీ ప్రపోజల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. దిస్ ఈస్ ఫర్ ద నోటీస్ ఆఫ్ ఆల్ ద హానరబుల్ కార్పొరేటర్స్. చిత్తూరు నియోజకవర్గ చిత్తూరు సిటీలో మాత్రం సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒకే చోట మనం ఇట్లా డెవలప్ చేస్తే రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం 400 మందికి మాత్రమే మీరు పార్కింగ్ ఫెసిలిటీ అనేది పెట్టడం జరిగింది. ఇలా కాకుండా మీరు అభివృద్ధి చేయండి, దాన్ని ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో చేయండి. దీంతో పాటుగా ప్రశాంత్ నగరు, అదేవిధంగా మురకంబట్టు,
కొంగారెడ్డిపల్లి, ఇరువారం ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే ప్రజలు ఉన్నారు. అక్కడ మన మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. దాన్ని కూడా ఉపయోగకరంలోకి తీసుకొని వచ్చి అక్కడక్కడ రోడ్ల పక్కన బండ్లు ఇవన్నీ పెట్టుకొని చిరు వ్యాపారస్తులందరూ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేసినట్లు ఉంటుంది. మన మున్సిపాలిటీకి కూడా ఆదాయం వస్తుంది. చిత్తూరులో ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా ఏంటంటే జిల్లా కేంద్రమైన చిత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఏ సమస్య ఉన్నా కూడా రోగులు ఎక్కువ శాతం వస్తూ ఉంటారు. అంబులెన్స్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. మనం దీంతో పాటుగా మనకు ఆల్రెడీ కొంగారెడ్డిపల్లిలో ఒక మార్కెట్ యార్డ్ ఉంది, ఎంఎస్ఆర్ దగ్గర రైతు బజార్ ఉంది. అదేవిధంగా మన కొత్త కలెక్టర్ ఆఫీస్ దగ్గర జగన్మోహన్ గారికి అలవాటు కూతలపట్టు ఎమ్మెల్యే గారికి నా తరఫున మా వైఎస్ఆర్సీపీ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు మన జనరల్ బాడీ మీటింగ్ అధ్యక్షత వహిస్తున్న మన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్స్కి, కార్పొరేటర్స్కి, కమిషనర్ గారికి, నాతోటి కార్పొరేటర్స్కి, ఇక్కడున్న మున్సిపల్ సిబ్బందికి, ప్రెస్కి అందరికీ నమస్కారం. మీరు ఎమ్మెల్యే గారు అన్నారు మార్కెట్ డెవలప్మెంట్ ఇక్కడ మన చిత్తూరులో చేయాలని. మీకు తెలుసు, బెంగళూరులో ప్రతి ఒక్క వార్డులోనూ మున్సిపల్ గవర్నమెంట్ వెజిటబుల్ షాప్స్ ఉంటుంది. అదేవిధంగా మన 50 డివిజన్ ఏవైతే మీ సూచనలు ఇప్పుడు ఇచ్చారో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఎవరు ఏ సలహా ఇచ్చినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా మా ప్రభుత్వం వాటిని స్వీకరించి ప్రజలకి మంచి చేయడానికి ఏవైతే అనుకూలిస్తాయో వాటికే మేము మొట్టమొదట ప్రాధాన్యత కల్పిస్తామో. నేను ఏదైతే ఈ చిత్తూరులో గత 50 సంవత్సరాలుగా ఈ మార్కెట్ గురించి సమస్యను వింటున్నానో ఆ సమస్యని చిత్తూరులో ఫస్ట్ దాన్ని టేకప్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో. ఎందుకంటే మార్కెట్లో మీరు చెప్పినట్టు దళారులే కాదు, ప్రజలకు ఉపయోగపడే మార్కెట్ అది. అంటే గత 50 సంవత్సరాలుగా ఎవరికి ఏది కావాలన్నా ఆ మార్కెట్కే వెళ్ళేవారు. అనుకూలత అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలు నివసించే వారికి ఆ మార్కెట్ అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడున్న స్థలాన్ని మనము రెన్యూ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతున్నాయి. నేను చూసిన, మీరు చెప్పినట్టే బెంగళూరు లాంటి పట్టణాల్లో అనేక రకాలుగా డెవలప్మెంట్ గత 20 సంవత్సరాలుగా చూస్తే 100% అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కానీ ఎందుకో చిత్తూరు అనగానే మన చిత్తూరు పట్టణము కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చెందలేదు. నేను ఎప్పుడు ఎలా చూశానో అలాగే ఉంది గత 25 సంవత్సరాలుగా. కాబట్టి ప్రజలకు ఎక్కడ ఏది, మీరు ఏదైతే రైతు బజార్లు కావచ్చు, మా పూతలపట్టు శాసనసభ్యులు చెప్పిన విధంగా రైతుల్ని అమ్ముకోవడానికి అవకాశం కల్పించే విధంగా చిత్తూరు 4 మూలలో ఇప్పుడు ఎన్ని రైతు బజార్లు ఉన్నాయో చూసి ఇంకా కూడా రైతుల కోసం మీరు చెప్పినట్టు మ్యాంగో మండీని కూడా పెద్ద ఎత్తున పక్కనే ఉన్న గంగాది నెల్లూరు, పూతలపట్టు కావచ్చు, ఇంకా ఎక్కడి నుండైనా తెచ్చి అమ్ముకునే విధంగా, అంటే ఇంపోర్టెడ్ సంబంధించిన కూడా మనం ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరికి అవసరాలు ఉన్నాయో వాటినంతా కూడా దిగుమతి చేసి మన మ్యాంగో యార్డుని కూడా డెవలప్ చేసే పనిని చర్చించి మళ్ళీ దాన్ని కూడా మంచి నిర్ణయం తీసుకుంటాం ప్రజల కోసము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మార్కెట్ని అయితే కనీసం నేను అక్కడ విజిట్ చేసినప్పుడు ప్రాపర్గా మార్కెట్లో అమ్మే ట్రేడర్స్ కావచ్చు, కొనే వ్యక్తులు కావచ్చు, అన్ని సౌకర్యాలు లేక రోడ్లలోనే పార్కింగ్ చేయడం వల్ల ఆ హాస్పిటల్కి వచ్చే అంబులెన్స్ కావచ్చు, లేదా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసే అది విజిట్ చేసి దాన్ని ఇమీడియట్గా రెన్యూ చేయాలని మన కమిషనర్ గారిని కోరడం జరిగింది. మీరు చెప్పినట్టు రాజకీయ పరమైన అనేక రకాలుగా ఇప్పుడు మేయర్ గారు కావచ్చు, లేదా డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, లేదు అనేక వ్యక్తులు పార్టీలు మారారు. అది మీరు చెప్పిన ప్రకారం అభివృద్ధి చేయడానికి కావాల్సిన అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి చేయడం అనే ఏకైక లక్ష్యంతో మేము అన్ని పార్టీల వాళ్ళని ఆహ్వానించాం తప్పితే ఏదో ఒక పార్టీ వ్యక్తుల్ని భయభ్రాంతులు చేసో లేదో బెదిరించే పార్టీలోకి అయితే ఎవరిని ఆహ్వానించలే. ఎవరికి చిత్తూరు అభివృద్ధి పైన కాంక్ష ఉందో, ఎవరికి చిత్తూరు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందో వారందరినీ ఆహ్వానించడం. చిత్తశుద్ధి కలిగిన ప్రతి కార్పొరేటర్ని కూడా అభినందిస్తూ
ప్రజలకు మనం ఏవైతే హామీలు ఇచ్చి ఎలక్షన్లలో గెలుపు ఓటమిలు అనేది సర్వసాధారణం. బట్ గెలిచిన వారికి ఎంత బాధ్యత ఉంటుందో కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కి అలాగే మేయర్ గారికి డిప్యూటీ మేయర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వీరందరి సహకారంతో చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ప్రజల కోసం ఏది చేసినా తప్పు కాదని భావించి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఏదన్నా ప్రజలకు మంచి జరగడానికి కావాల్సిన సలహాలు సూచనలు మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన అన్ని సూచనలు కూడా మేము పరిశీలనలోకి తీసుకొని అందరితో కలిసి ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. డిప్యూటీ మేయర్ గారు 2 అంశాలను ప్రస్తావించారు. మొదటి అంశం, ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు ప్రజెంట్ చేసినటువంటి మార్కెట్ యార్డు కాదు, యార్డు వేరు, మార్కెట్ వేరు. మార్కెట్ అనేది వెండర్స్తో ఉంటుంది, యార్డ్ అనేది రైతులతో ఉంటుంది. స్మార్ట్ డెవలప్మెంట్లో భాగంగా ఒక అత్యద్భుతమైనటువంటి ప్రపోజల్ ఇదని నేను మీకు తెలియజేస్తున్నాను. యార్డ్ అనేది ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫార్మర్స్తో లింక్ ఉంటుంది, ప్రొడక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళతో లింక్ ఉంటుంది. అది అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అంటారు. అందుకే ఇది వచ్చి మార్కెట్, ఇది వచ్చి వెండర్స్ బయర్స్ 2 ఉంటారు. కాబట్టి ఇది స్మార్ట్ ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంగా దీన్ని మీరు గుర్తిస్తారని మేము భావిస్తున్నాం. ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనం చిత్తూరు ఏదో ఒక రోజు స్మార్ట్ సిటీగా డెవలప్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత చిత్తూరు అనుకున్నంత వేగంగా అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఆ అభివృద్ధిని మనం చూడాలన్నటువంటి ఆలోచన, ఎప్పుడైతే ఒక స్మార్ట్ థింకింగ్తో స్మార్ట్ ఐడియాస్తో మనం వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్గా సిటీ గ్రోత్ కూడా బాగుంటుంది అన్నది మీరు ఆలోచించవలసిందిగా, ఆ విధంగా సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే రెండవ విషయాన్ని సభా గౌరవాల గురించి మీరు ప్రస్తావించడం జరిగింది. సభా గౌరవం కోరుకుంటున్నటువంటి మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఆ గౌరవానికి మేము కూడా ఇనుమడించే విధంగా పనిచేస్తున్నాం. కానీ సభా అధ్యక్షురాలైనటువంటి గౌరవ మేయర్ గారు ఆ మేయర్గా ఆ దుస్తులు వేసుకొని కూర్చున్నారు, కానీ కండువాలు వేసుకొని కూర్చునే సంప్రదాయం ఎక్కడ ఉండదు. కాబట్టి గౌరవ మేయర్ గారిని మీరు ఆ విధంగా ప్రశ్నించడానికి మాత్రం నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంపిక చేసుకున్న కౌన్సిల్ సభ్యులందరూ కూడా మెజారిటీతో ఎంపిక చేసుకుంటారు. మీ అభ్యంతరాలు ఉంటే మీకు సంబంధించినటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన నోటీస్ ఇచ్చి మీరు ఎక్కడున్నారన్నటువంటి విషయాలు ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి. మనం గౌరవ స్థానంలో ఉన్నటువంటి మేయర్ గారు కండువాతో కూర్చోరు, కౌన్సిలర్ లేకపోతే ఎక్సెప్షన్ సభ్యులుగా లేకపోతే కోఆప్షన్ సభ్యులుగా కండువాలు వేసుకుని కూర్చుంటారు. మేయర్ గారి స్థానం చాలా గొప్పది. కాబట్టి ఆ విషయం మీద మాత్రం నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను.